అందచేయటం. అయితే ఈ రెండు కార్యక్రమాలను చేస్తూ ఉన్నాయి, కానీ తగినంత లాభాలు లేకపోవడం కారణంగా బ్యాంకులు లాభాలు ఎందువల్ల పెరగడం లేదు. మనం డిపాజిట్లు తీసుకుంటున్నాం, రుణాలు ఇస్తున్నాం, ఇతర సేవలు అందిస్తున్నాం, ఈ లాభాలు రావట్లేదు. ఒక్కొక్కసారి బ్యాంకులు నష్టాలు వస్తున్నాయి. ఎందువలన అంటే వడ్డీ రేట్ల మీద కేంద్ర బ్యాంకు నియంత్రణ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు వడ్డీ రేట్లు చేయడానికి లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రేట్లు అయితే చెప్పిందో ఆ రేట్లని ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత బ్యాంకుల మీద ఉంది. అలాగే ఆ దేశపు రుణాలు, ఆ దేశపు పరపతి, ఆ దేశపు పెట్టుబడులు, కొన్ని రంగాలకి వడ్డీ రేట్లు తక్కువ. ఈ కారణాల వల్ల బ్యాంకులకి పారు బాకీలు అనేవి వస్తున్నాయి. పారు బాకీలనే మనం ఏమంటామంటే రాని బాకీలు అంటాం. దీన్ని మన బ్యాంకింగ్ పరిభాషలో ఏమంటారంటే ఎన్పిఏ. మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తా ఉంటాం పనికిమాలిన నిలవాలి, అదే ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. మన దగ్గర ఆస్తి ఉంది, అది పనిచేయదు. ఆస్తి ఉంది, అది పనిచేయదు. పనిచేయడం అంటే ఏంటి? దాని మీద ఎంతో మంది మనకి రిటర్న్ రావాలి, కానీ ఇక్కడ రావటం లేదు. సో ఈ పారు బాకీలు ప్లస్ బ్యాంకు వడ్డీ రేట్ల మీద నియంత్రణ ప్లస్ రుణాల గడువు పెరిగిపోవటం ప్లస్ రుణాల మీద చెల్లించే వడ్డీ, అలాగే డిపాజిట్ల మీద చెల్లించే వడ్డీ, రుణాల మీద మనకు వచ్చేటటువంటి వడ్డీకి వ్యత్యాసాలు తక్కువగా ఉండడం కారణంగా బ్యాంకులు ఆశించిన మేరకి లాభాల్ని గడించలేకపోతా ఉన్నాయి. దీన్ని గ్రహించారు. గ్రహించి బ్యాంకులు లాభార్జన కోసం అన్వేషణ చేసి క్రొత్త విధానాలను ప్రవేశపెట్టాలి అని 1981వ సంవత్సరంలో మూలధన మార్కెట్లోకి బ్యాంకులు ఎంటర్ అయ్యి అప్పటి నుంచి మర్చెంట్ బ్యాంకింగ్, లీజింగ్, ఫ్యాక్టరింగ్, అలాగే హౌసింగ్ ఫైనాన్స్, హౌసులు కట్టుకునే వాళ్ళు రుణాలను, హౌసులు కొనుక్కునే వాళ్ళు రుణాలను, ఇలాగా ఇవన్నీ చేయడం మొదలెట్టి వాటికి రుణాలు ఇవ్వడం మొదలెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఎక్కువ వడ్డీని రాబట్టుకోవాలి అనేటటువంటి వ్యత్యాసంతో ఈ బ్యాంకులు క్రొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ ఈ 81 తర్వాత సెక్యూరిటీల మీద కూడా ఇవి దృష్టిని ఫోకస్ చేసి ద్రవ్య సంస్థలకి, కంపెనీలకి కూడా ఈ సెక్యూరిటీని బ్యాంకులు అమ్మడం ద్వారా కూడా వాటి యొక్క లాభాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణాలకే కాకుండా ఎడ్యుకేషన్ లోన్స్, ఉన్నత విద్య చదువుకోవడానికి లోన్స్ ఇవ్వడం, అలాగే గృహోపకరణాలు కొనుక్కోవడానికి లోన్స్ ఇవ్వడం, వాహనాలు కొనుక్కోవడానికి లోన్స్ ఇవ్వడం, కార్లు, బళ్ళు, బైకులు, ఆటోలు కొనుక్కోవడానికి లోన్స్ ఇవ్వడం, ఇలాంటి అనేక రకాల వ్యవహారాల్లో బ్యాంకులు ప్రవేశించి లాభాలు పెంచుకోవడం ప్రయత్నించి. ఇవే కాకుండా రీసెంట్ 1980 తర్వాత మెకనైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. మెకనైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటే బ్యాంకులని యాంత్రీకరణ చేయటము. బ్యాంకుల్ని యాంత్రీకరణ చేయటం. యాంత్రీకరణ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి ఈ కంప్యూటర్ సిస్టమ్స్, అకౌంట్స్, ఫైల్స్, వీటిలన్నింటినీ మెకనైజేషన్ చేసేది. అంచేత మనం బ్యాంక్కి అంటే మనకి ఈజీగా పనులు నడుస్తున్నాయి. ఎలాగా? మనం వెళ్తే మన సంతకం చూడాలనుకోండి, మన అకౌంట్ నెంబర్ కొడితే మన సంతకం వస్తుంది. విన్నానంటే లెడ్జర్ తెప్పించి ఆ లెడ్జర్ని ఫైల్ పెట్టి లెడ్జర్ తీసి మీకు అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో చూసి టోటల్ చేసి అది వస్తుందో రాదో చూసి మీ సంతకం చూసి మీ ఫోటో చూసి ఇవన్నీ చూసి ఇచ్చేవారు. 2-3 నెలలు బట్టి ఇది రాదు. నువ్వు వెళ్ళినట్టునే నీ అకౌంట్ నెంబర్ కొడతాడు, మీకు ఎంత బ్యాలెన్స్
చూసి హ్యాపీగా వెంటనే డబ్బులు ఇచ్చేస్తాం. అంటే మెకనైజేషన్ వలన ప్రయోజనాలు ఉన్నాయి. మెకనైజేషన్ చేసి స్టాఫ్ తగ్గించు నరసింహం కమిటీ రిపోర్టు ఆధారంగా బేస్ చేసుకుని రెడ్యూస్ ది మ్యాన్ పవర్ అండ్ ఇంక్రీస్ ది మెషిన్. ఇప్పుడు మెషిన్ వల్ల మన పనులు ఫాస్ట్గా అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ కాలం మనుషులు 100 మంది తింటారు. అది మెషిన్ తెచ్చుకుని డ్రెడ్జర్ తెచ్చుకున్నాను అలాగే ఇలా తీసి పడుతున్న 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మెకనైజేషన్ వల్ల అడ్వాంటేజ్. ఈ మెకనైజేషన్ తరువాత వచ్చిన కొత్త కాన్సెప్టే ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్. ఇన్నోవేషన్ కొత్త పద్ధతులు, ఈ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎనీవేర్ బ్యాంకింగ్, ఆఫ్షోర్ బ్యాంకింగ్, ఏటీఎంస్, ఆర్టీజీఎస్ ఇవన్నీ. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీజీఎస్ చూసుకోండి. ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్. ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ ఇప్పుడు వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉంది, బల్క్ అమౌంట్ పంపించాలి, వేరే బ్యాంక్ పట్టుకెళ్ళి విన్నారంటే అందులో తీసి ఇందులో కట్టాలి. అందులో తీసుకొచ్చి ఇందులో కట్టాలి, లేకపోతే వేరే ఛాన్స్ లేదు. లేకపోతే వాడికి చెక్ ఇవ్వాలి, వాడి చెక్ తెచ్చుకోవాలి, ఇందులో ప్రజెంట్ చేయాలి, క్లియర్ చేసుకుని ఇప్పుడు అలా కాదు. మనకు అప్లికేషన్ ఇస్తాడు, వాడి నెంబరు మన నెంబరు, వాడి అకౌంట్ నెంబరు మన అకౌంట్ నెంబరు, మీ పాన్ కార్డు వాడి పాన్ కార్డు ఇచ్చిస్తే కొద్దిగా కమిషన్ తీసుకుంటాడు, ఇందులో అందులోకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు. ఇదేంటి ఇన్నోవేషన్. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నిక్ రీసెంట్ గా ఏంటి ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్. ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ బల్క్ అమౌంట్ లక్షల్లో పట్టాలి. ఇప్పుడు ఇల్లు అమ్ముకున్నారు, ఇల్లు అమ్ముతున్నారు, పొలాలు అమ్ముతున్నారు, ఇవన్నీ అమ్ముతున్నారు, కోట్లాది రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అయిన పట్టుకెళ్ళడానికి మీరు పడుతుందా? అఫీషియల్ ఇవ్వాల్సిన అమౌంట్ కొంత ఉంటుంది, అన్అఫీషియల్ ఇవ్వాల్సిన అమౌంట్. అఫీషియల్ ఇవ్వాల్సిన అమౌంట్ ఇందులోకి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి నెఫ్ట్ అప్లికేషన్ ఇచ్చి ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ పట్టుకుంటే టైం కొట్టేస్తారు. ఇమీడియట్గా వాడు అకౌంట్లో పడుకోతుంది, మనకు తెలుసుకుంటుంది, మనకి మెసేజ్ ఇచ్చేస్తుంది, మనకు డైరెక్ట్ అయిన మెసేజ్ వస్తుంది, వాడికి ఇదే మెసేజ్ వస్తుంది. ఇవి నిన్న నేను ఒక చోట బిర్యానీ పాయింట్కి వెళ్ళింది కావాలి. అక్కడ 1040 రూపాయలు అయింది. నా దగ్గర అన్ని 500 ఉన్నాయి, 1000 ఇచ్చాను తీసుకోమని. 40 రూపాయలు అలాగా ఆల్రెడీ రిసిప్ట్ తీసేసాడు, అన్నీ వచ్చేసింది, కౌంటర్లో వెళ్ళిపోయింది. 1000 ఇచ్చాను, 40 రూపాయలు ఇవ్వలేదు. 40 రూపాయలు ఎలాగ అనుకుంటే ఆడ ఎదురుకుండా దొంగ అందులో ఎలా పెడితే ఫోటో వచ్చింది. ఏంటి గూగుల్ పే, ఫోన్పే ఇలా పెడితే నెంబర్ వచ్చింది, అది కొట్టేస్తే 40 రూపాయలు వెళ్ళిపోయింది. లేకపోతే ఆడ అనుకోవడం అనేది మనం కొనుక్కోవడం అనేది, లేకపోతే మనం పట్టుకెళ్ళేది ఏదో తగ్గించి తీసుకోవాలి. ఇదేంటిది ఇన్నోవేషన్, కొత్త టెక్నిక్. గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ కొత్త లేటెస్ట్ రీసెంట్. ఏటీఎంస్ గురించి మన అందరికీ తెలుసు. ఏటీఎం గురించి మన అందరికీ తెలుసు. ఏటీఎం అంటే ఏంటి? ఏటీఎం అంటే ఏటీఎం ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. దీనివల్ల ఉపయోగాలు ఏంటి మనకి? ఇప్పుడు నీకు రాత్రి 10 గంటలకు డబ్బు అవసరమైంది, బ్యాంకింగ్ 10 గంటల నుంచి 4 గంటల వరకే, 10 గంటలకు తీసుకొని కుదరదు. నీకేమో అకౌంట్ ఇక్కడ ఉంది, నువ్వు 20 గంటలకు 50 గంటలు ఎక్కడ ఉన్నావు, నీకు కుదరదు. ఎలాగా వెళ్ళి తెచ్చుకోవాలంటే అంటే మనం అందులోకి వెళ్ళి మనం పెట్టి అవన్నీ కొట్టి ఆ తర్వాత పిన్ నెంబర్ కొడితే మనకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తుంది. ఇది ఫెసిలిటీ కదా. ఇన్నోవేషన్, కొత్త ఇన్నోవేషన్. మెషిన్ వల్ల ఇప్పుడు మెషిన్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఏం చేస్తాను? ఈ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎనీవేర్ బ్యాంకింగ్. ఏటీఎం దగ్గర వెళ్ళవలసిన పని, ఏటీఎం దగ్గర వెళ్ళవలసిన ఇందాక నాకు కూర్చుంటే నాకు కరెంట్ బిల్ వచ్చింది. కరెంట్ బిల్ వెంటనే అందులోకి వెళ్ళేసి బిల్ పేమెంట్లోకి వెళ్ళేసి కరెంట్ బిల్ కట్టేసాను. నేనైతే బ్యాంక్కి వెళ్ళాలి, డబ్బులు తీసుకోవాలి, కరెంట్ బిల్ కట్టించుకుని వెళ్ళాలి. మనకు రాత్రి 12 గంటలకి రీఛార్జ్ అయిపోతుంది. 12 గంటలకి మన దగ్గర ఫోన్ ఉంటే రీఛార్జ్ చేయించుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి?
ఉంది, నీ అకౌంట్లో డబ్బులు ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇన్నోవేషన్స్. అయితే ఈ ఎన్పిఎస్ ఎందువల్ల వచ్చినాయి అంటే ప్రయారిటీ సెక్టర్ అంటే గవర్నమెంట్ బక్క బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి, వాళ్ళకి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్నే ఆదేశ రుణాలు అని అంటే గవర్నమెంట్ పలానా వాడు రుణాలు అని చెప్తుంది, వాడికి ఇస్తా ఉంటే తిరిగి కట్టట్లేదు. అర్థమైందా? సో వాటిని ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటారు. వాటిని తగ్గించుకోవాలి, అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి, అవి పెట్టుబడి పెట్టాలి, లాభం గడించాలి, డిపాజిటర్లకి చెల్లించాలి. ఈ రాట్లా అప్పు ఇచ్చిన వడ్డీ వస్తుంది, వడ్డీ లేదు, అసలు లేదు. ఇది బ్యాంకుకి నష్టం. బ్యాంకుకి నష్టం ఎవరు నష్టపోతారు? కస్టమర్ నష్టపోతారు. ఎందుకంటే అప్పు తీసుకున్న కట్టడం, కానీ డిపాజిట్ చేసిన వదలరు కదా. డిపాజిట్ చేసిన వదలరు. ఎప్పుడైతే డిపాజిటర్కి అడిగినప్పుడు డబ్బు ఇవ్వలేదో ఆ బ్యాంక్ సర్కారు అంతే కదా. ఎప్పుడు బ్యాంక్ దేని మీద ఆధారపడింది? జనాల యొక్క నమ్మకము విశ్వాసము మీద ఆధారపడి ఉంది. ఆ విశ్వాసం నమ్మకం కోల్పోయినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా మూసేస్తుంది. దివాళా అంటే ఇప్పుడైతే జనాల విశ్వాసం పోయింది, ఎందుకంటే డిపాజిట్లు తీసుకెళ్ళిపోతారు, ఎవరో డిపాజిట్ లేదు, డిపాజిట్ లేకపోతే రుణాలేదు, రుణాలేకపోతే లాసు, ఏం చేద్దాం? మూసేస్తారు. అంచేత బ్యాంకులన్నీ ఆలోచన చేసి కొత్త విధానాలన్నింటినీ ప్రవేశపెట్టి వీటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రయారిటీ సెక్టర్ ఒక్కరు మానేశారు. ఎవరు పడతాడు డబ్బులు ఇప్పట్లా ఆ డబ్బులు వేరే 30% ప్రయారిటీ సెక్టర్ ఇచ్చేవారు, 10% ఇస్తున్నారు. 10% మిగతా 90% వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఇన్వెస్ట్మెంట్కి, ఇండస్ట్రీకి, బిజినెస్కి, ట్రేడ్కి అన్నింటికి వాడుకుంటూ ఉన్నారు. సో అంచేత టెక్నాలజీ వలన అడ్వాంటేజ్ ఉంది. టెక్నాలజీ వలన అడ్వాంటేజ్ ఉంది. ఇది చిన్న ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మెకనైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ జరగాలి అంటే చిన్న చిన్న బ్యాంకులన్నింటినీ విలీనం చేయాలి, ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలి, విత్త మార్కెట్ని అనుసంధానం చేయాలి. టెక్నాలజీ బ్యాంక్ని ఎక్కువ మంది టెక్నాలజీని వాడేలాగా మనం చేయగలిగినట్లయితే ఖాతాదారులు కోరుకునే సేవలన్నింటినీ బ్యాంకు అందించగలుగుతుంది. ఖాతాదారుడు ఏ సేవలైతే కోరుకుంటాడో ఆ సేవలు అందించాలి అంటే టెక్నాలజీ వాడాలి. అయితే ఈ టెక్నాలజీకి మూల కారణం ఇన్నోవేషన్ ఆఫ్ కంప్యూటర్. ఇన్నోవేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచం యొక్క రూపురేఖలు మారిపోయింది. టెలిఫోన్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కలగజేయాలి. ఖాతాదారుడు వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలని త్రూ ఫోన్ ద్వారా వినియోగించుకునేలా చేయగలగాలి. ఈ 1988వ సంవత్సరం తర్వాత రంగరాజన్ కమిటీ వారు బ్యాంకింగ్ రంగంలో అంటే బ్యాంకింగ్ సెక్టార్ యొక్క పనితీరుని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అని రంగరాజన్ కమిటీని వేస్తే ఆ రంగరాజన్ కమిటీ వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల్లో ఒకటి ఏంటంటే కంప్యూటరీకరణ జరగాలి, బ్యాంకులన్నీ కంప్యూటరీకరణ జరగాలి. అలా జరిగినట్లయితే చెల్లింపులు, సెక్యూరిటీలు వీటన్నింటినీ పరిష్కరించుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో నాణ్యమైనటువంటి సేవలు వినియోగదారులకు అందివచ్చు అనేటటువంటి ఉద్దేశంతో బ్యాంకు మెకనైజేషన్ చేశారు. అసలు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది ఏమిటి అంటే మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్ని
ఆపండి సార్. చెయ్యి. బ్యాంకింగ్ ఫోన్ ఎత్తండి సార్. సేవల్ని ఫోన్ వస్తుంది సార్. వస్తుందా? ఎవరు? అన్నోన్ సార్. అన్నోన్ నెంబర్ సార్. బ్యాంకింగ్ సేవలు ఇది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ డెఫినిషన్. ఇది కస్టమర్లకి బ్యాంకింగ్ సేవలు ఎలక్ట్రానిక్ మార్గం ద్వారా ఆఫీసులో లేదా ఇంటి వద్ద అందించడాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు. అంటే ఎలక్ట్రానిక్ టెక్నాలజీని బ్యాంకుల సేవలను అందించడంలో ఉపయోగిస్తూ ఉండడం వలన బ్యాంకు రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు రాసుకుంటారా, ఇదంతా రాసుకుంటారా, ముందు చెప్పింది చాలు వినా. ఇక్కడ బ్యాంకింగ్లో ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడటం వలన బ్యాంకింగ్ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇటుకలు సిమెంట్తో నిర్మించిన బ్రాంచ్ బ్యాంకింగ్ స్థానంలోనే మౌస్ అండ్ క్లిక్, ఇటుకలు సిమెంట్తో కట్టిన బ్రాంచ్ గోడ మధ్య కాకుండా మౌస్ అండ్ క్లిక్ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థని నడిపేస్తూ ఉన్నారు. మనం మౌస్తో ఆన్ చేసి సిస్టంలో ఒక క్లిక్ చేసినట్లయితే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగిపోతూ ఉన్నాయి. అంచేత దీన్నే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అని అంటారు. ఎల్లవేళలా, ఎనీ టైం, ఎనీవేర్ బ్యాంకింగ్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ 24/7 అంటే 24 hours in a day, 7 days in a week. అంటే దీన్ని ఏమంటున్నారు? ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ని ఎనీవేర్ అండ్ ఎనీ టైం బ్యాంకింగ్ అని అంటున్నారు. బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అందించడాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనాలి. అంటే బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? వేరియస్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరెంట్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, వీటన్నింటినీ కలిపి బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అంటే బ్యాంక్ మనకి ఏ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తుందో వాటినన్నింటినీ బ్యాంక్ ప్రొడక్ట్స్ అని అంటారు. ఈ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఎలక్ట్రానిక్ మార్గం ద్వారా అందుకోవాలి. సేవలు, మనకు ఫోన్లో మెసేజ్ వస్తుంది, క్లిక్ హియర్ ఎవరైతే పర్సనల్ లోన్. నీకు పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంక్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టి వాళ్ళ చుట్టూ తిరిగి చేయించుకోవాలి. ఇప్పుడు అలా కాదు, మనకు వాడు లింక్ పెడుతున్నాడు, మెసేజ్ వస్తుంది, మనకి నెట్లో మెసేజ్ వస్తుంది. మెసేజ్ క్లిక్ హియర్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ you will get personal loan in your account and without using any paper or any evidence మీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఇదేంటిది? బ్యాంక్ యొక్క సర్వీస్ మీ కాళ్ళ ముందుకు తెస్తా ఉంది. ఎంతసేపట్లో, ఒక్క సెకండ్లో దాని మీద క్లిక్ చేస్తే చాలు మీకు లోను ఇచ్చేస్తానని అంటున్నాడు. ఒకప్పుడు 90లో టెలిఫోన్ బ్యాంకింగ్ ఉండి పాస్వర్డ్ గీస్వర్డ్ అది ఇది ఉండి అందులో చేసుకునేవారు. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, ఇది వేగం పెంచారు. టెలిఫోన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వేగం పెంచింది. ఏటీఎంస్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఏంటి? ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్. ఇవన్నీ కూడా ఎనీవేర్ అండ్ ఎనీ టైం బ్యాంకింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ హౌస్ విధానం ద్వారా చెక్కుల్ని, అకౌంట్స్ని పరిష్కారం చేయాలంటే ఈజీగా చేసేస్తా ఉన్నారు. అయితే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, హైటెక్ బ్యాంకింగ్, ఇందులో దశలు ఏంటంటే ఫస్ట్ బ్రాంచ్ని కంప్యూటరీకరణ చేశారు. కంప్యూటరీకరణ చేసి ఆఫీసు, రీజనల్ ఆఫీసు, జోనల్ ఆఫీసు, ఇప్పుడు బ్రాంచ్ని రీజనల్ ఆఫీసు, జోనల్ ఆఫీసులతో అనుసంధానం చేసి తద్వారా మనం మన బ్యాంకులోనే మన అకౌంట్ తెలుసుకోవాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు అలా కాదు. నువ్వు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళి నీకు బ్యాలెన్స్ ఎంత కావాలంటే
ఫిక్స్డ్ డిపాజిట్ తీసి నువ్వేం చేయాలి బ్యాంక్ వెళ్ళాలంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేయాలంటే డిపాజిట్ పట్టుకెళ్ళాలి, క్యాన్సిలేషన్ లెటర్ ఇవ్వాలి, నీ ఆధార్ కార్డు ఇవ్వాలి, ఇవన్నీ స్థిరంగా అయ్యేది. ఇప్పుడు అలా కాదు, నీకున్న 40,000 అయిపోయి నీకు డబ్బులు అవసరం, ఏటీఎంలో తీసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బు వచ్చినాయి అకౌంట్లో పడిపోతుంది. నీ దగ్గర డబ్బు ఉన్నట్టే, ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నా నీ దగ్గర డబ్బు ఉన్నట్టే. అంటే లిక్విడిటీ, ఏంటిది లిక్విడిటీ పెరిగింది. టెలిఫోన్ బ్యాంకింగ్ వచ్చింది, హోమ్ బ్యాంకింగ్, బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా టెలిఫోన్ బ్యాంకింగ్ వచ్చింది. అలాగే తర్వాత ఫేజ్లో ఏటీఎంస్ వచ్చినాయి. ఏటీఎంస్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఇది అయిన తర్వాత కంప్యూటర్ బ్యాంకింగ్, పర్సనల్ కంప్యూటర్ బ్యాంకింగ్, వ్యక్తిగత బ్యాంకింగ్ వచ్చింది. నెట్వర్క్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు ఏమిటి అంటే ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ద్వారా మనం పోర్ట్ఫోలియో విధానం అంతన్నీ కూడా సమీక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఖాతాదారుల యొక్క నిధులు ఎలా ఉన్నాయి, ఎలా మారుతున్నాయో తెలుసుకోవచ్చు. మార్కెట్లో మారుతున్నటువంటి పరిస్థితులు ఏ క్షణంలోనైనా మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను ఎనాలిసిస్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ చేసుకోవచ్చు. కొత్త ఖాతాలని టెలిఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు, పాత ఖాతాలని మూసేయచ్చు, చెక్కులు వాడుకోవచ్చు, మన జర్నల్స్ మనకి ఏముందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి యోనో అనే ఒక యాప్ ఉంది. ఆ యోనో యాప్ కొడితే బ్యాలెన్స్ ఎంక్వైరీ వస్తుంది. నువ్వు ఎఫ్ఐఆర్స్ కొట్టి నెలలో ఏమేమి చేసావో నీ అకౌంట్ అన్ని మొత్తం. ఇప్పుడు బ్యాంక్ అయితే పాస్బుక్ పేమెంట్ ఏమంటున్నాడు, పాస్బుక్ కూడా కుదరదండి, 6 నెలల వాడుకొని బుక్. మీరేమో 100కి 50కి నెట్ వాడుతున్నారు, ఏటీఎం వాడుతున్నారు, నెట్ వాడుతున్నారు, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వాడుతున్నారు, కుదరదు. మీరు బ్యాంకింగ్ ఆన్లైన్ చేసుకోండి, అందులో మీకు ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నారు. యోనో యాప్ ద్వారా అప్పటికప్పుడే సమాచారం తెలుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ టెక్నాలజీ బ్యాంకింగ్. ఇవే కాకుండా క్రెడిట్ కార్డ్స్, అలాగే స్మార్ట్ కార్డ్స్, రూపే కార్డ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంకుకి వెళ్ళి మనం లోన్ పెట్టి లోన్ శాంక్షన్ చేసిన తర్వాత డబ్బులు తీసుకోవడం వేరు. క్రెడిట్ కార్డు విధానం, నీకు లిమిట్ ఇస్తాడు, ఆ లిమిట్ ఉన్నంత వరకు నువ్వు డబ్బులు వాడుకోవచ్చు. వాడుకున్న దాని మీదే కొన్నాళ్ళ వరకు అంటే 30 రోజులు 40 రోజులు ఇంట్రెస్ట్ ఉండదు, అంతకని ఎక్కువ ఉంటుంది, నీకు ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇవన్నీ మనకు ఉండేటటువంటి డెబిట్ కార్డ్స్ అంటే మన అకౌంట్లో డబ్బులు ఉన్నంతసేపు ఎంతైనా వాడుకోవచ్చు. స్మార్ట్ కార్డ్స్, రూపే కార్డ్స్ ఇవన్నీ వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. ఈ టెక్నాలజీ బ్యాంకింగ్ వల్ల మనం ప్రయోజనాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, 24 అవర్స్ చేసుకోవచ్చు, సెలవు రోజు పండుగ రోజు అనే లేదు, సంవత్సరం పొడవునా చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈజీ, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. సో ఇవన్నీ దీనివల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్. ఇంకా ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే, ఆఫ్ షోర్, షోర్ అంటే సముద్రం, సీ షోర్. ఎక్కడికి వెళ్ళేవారంటే సీ షోర్. ఆఫ్ షోర్ అంటే తీరాన్ని దాటి అంటే అవతల, అంటే విదేశాలతో ఏర్పాటు చేసిన కేంద్రాలలో నాన్ రెసిడెంట్ డిపాజిట్దారులు, అలాగే రుణగ్రస్తులు ద్రవ్య దళారులుగా పనిచేయటాన్ని ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అని అంటారు. అంటే విదేశాలలో ఉన్నటువంటి వారు మన దేశంతో కానీ, మన దేశంలో ఉన్నటువంటి వారు విదేశాలతో కానీ చేసుకునేటటువంటి ఈ వ్యాపారాన్ని, బ్యాంకింగ్ వ్యాపారాన్ని ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అని అంటారు. ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అని అంటారు. ఎంట్రీపో ద్రవ్య వర్తకము ఇది. ఇవి మన హాంకాంగ్, సింగపూర్, మలేషియా, లండన్, జపాన్, చైనా, ఇటలీ ఇలాంటి దేశాలతో మనం అనేక రకాల వ్యాపారాలు చేస్తాం. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ సంపాదించిన డబ్బులంతా ఇక్కడ పంపిస్తూ ఉంటే ఇక్కడ మనం